మన జీవితంలో అద్భుతం జరగాలి అనంటే, మన జీవితంలో స్వస్థత మనం పొందుకోవాలి అనంటే, మన జీవితంలో దేవుని చేత మేలు పొందుకోవాలి అనంటే, దేవునిలో ఉన్న బలమైన కార్యాలు మనం పొందుకోవాలి అనంటే, దేవుని బిడ్డలారా నువ్వేం చేయాలి? బైబిల్ గ్రంథంలో చాలా మంది కూర్చి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు, ఎంతోమంది స్వస్థపరచబడ్డారు, ఎంతోమంది దేవుని చేత బలమైన కార్యాలు చూడగలిగారు వారి జీవితాలు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు కూడా అటువంటి కార్యాలు పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుడు ఎప్పుడు కూడా ఒక క్రమమైన రీతిలో కదిలే దేవుడై ఉన్నాడు. ఎలా పడితే అలా నీ జీవితంలో స్వస్థత చేయాలని అని అనుకోడు. ఎలా పడితే అలాగా మన జీవితంలో నీకు జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడ్డు. ఆయన ఒక క్రమం ఉంటుంది, ఆయనకు ఒక రూట్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఒక అద్భుతమైన రీతిలో కదిలే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బాహుబలంలో ఏమాత్రం మార్పు లేదు. ఆయన ఎప్పుడైనా కూడా కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. పౌలు అడుగు పెడితే అపవాది దుర్గాలు పడగొట్టబడినాయి. దేవుని బిడ్డలారా, మరి పౌలు చూసి దురాత్మలు గడగడలాడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత ఆత్మశక్తి కలిగిన వాడు పౌలు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దైవ జనుల్ని ఎప్పుడు కూడా విశ్వాసుల్లో మనుష్యులుగా చూడకూడదు, ఆ వ్యక్తులుగా చూడకూడదు, కానీ మరి దైవ జనుల్లో ఉన్న అభిషేకాన్ని చూడాలి విశ్వాసులు. అదే రీతిగా ఒక రోజున లుస్త్రాలో ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. లుస్త్రాలో వాక్యాన్ని ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ఆ రోజంతా బలమైన రీతిలో దేవుని సువార్త ఆయన ప్రకటించారు. ఆయన లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన వాడై ఉండి పుట్టుక నుంచి ఆయన నడవలేని వ్యక్తి ప్రాంతంలో ఉండినట్లుగా, మరి ఆయన ఆ రోజున మరి పౌలు గారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన మరి అక్కడ స్వస్థపడినట్లుగా, ఎవరు పుట్టుక నుంచి బలహీనమైన పాదములు కలిగిన వాడు ఆయన స్వస్థపరచబడినట్లుగా, ఆయన బాగుపడినట్లుగా మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆయన జీవితంలో అద్భుతం పొందుకున్నాడు. మరి పుట్టుక నుంచి పొందుకోలేని అద్భుతం, పుట్టుకలోంచి చూడలేని అద్భుతం, మరి పుట్టుక నుంచి ఆయన కని విరుగని రీతిలో ఆ రోజున గొప్ప కార్యం పొందుకున్నాడు. ఆ కార్యం ఎందుకు పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు, ఎలా స్వస్థత వచ్చింది ఆయనకి? ఆ రాత్రే అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి? మన జీవితంలో అద్భుతం జరగాలి అనంటే, మన జీవితంలో స్వస్థత మనం పొందుకోవాలి అనంటే, మన జీవితంలో దేవుని చేత మేలు పొందుకోవాలి అనంటే, దేవునిలో ఉన్న బలమైన కార్యాలు మనం పొందుకోవాలి అనంటే, దేవుని బిడ్డలారా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏది పొందుకోవాలన్నా, ఏది నీ జీవితంలోకి రావాలన్నా, ఎలా పడితే అలా నువ్వు ఉంటే నీకు ఆ కార్యం జరగదు. నువ్వేం చేయాలి? బైబిల్ గ్రంథంలో చాలామంది గూర్చి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది అద్భుతాలు పొందుకున్నారు, ఎంతోమంది స్వస్థపరచబడ్డారు, ఎంతోమంది దేవుని చేత బలమైన కార్యాలు చూడగలిగారు వారి జీవితాల్లో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు కూడా అటువంటి కార్యాలు పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నువ్వు కూడా స్వస్థపరచబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నువ్వు కూడా నీ జీవిత స్థితిగతులు నీ జీవితంలో మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా
హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఒక క్రమమైన రీతిలో ఆయన కదిలే దేవుడై ఉన్నాడు. ఎలా పడితే అలా నీ జీవితంలో స్వస్థత చేయాలని ఆయన అనుకోడు. ఎలా పడితే అలాగా మన జీవితాల్లో నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఒక క్రమం ఉంటుంది, ఆయనకు ఒక రూట్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక అద్భుతమైన రీతిలో కదిలే దేవుడై ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి కదలబోతున్నారు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కర కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. ఎన్నో స్వస్థత కార్యాలు ఆయన చేశారు. ఎన్నో విడుదల కార్యాలు ఆయన చేసి ఉన్నారు. ఆయన ఈ భూమి మీద మరి 33.5 సంవత్సరాలు జీవించారు. కానీ మరి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సువార్త సేవ ఈ యొక్క భూమి మీద ఆయన జరిగించి ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 4 సువార్తల్లో కూడా ఆయన గూర్చిన వివరణ, మరి ఆయన చేసిన కార్యాలు గూర్చిన వివరణ ఎంతో అద్భుతంగా వ్రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన యొక్క శిష్యుల మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరించినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి యొక్క కార్యాలు చేసి ఉన్నారో, మరి ఆయన ఆత్మను చేత అభిషేకించబడిన ఆ యొక్క శిష్యులు కూడా అటువంటి గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మాత్రమే కాదు, దేవుని ఆత్మ చేత బలాన్ని, దేవుని యొక్క ఆత్మ చేత సందర్శించబడి, దేవుని ఆత్మ చేత తాకబడి, దేవుని యొక్క అభిషేకము చేత నింపబడిన మరి పౌలు కూడా దేవుని యొక్క మహాకృపలో బలమైన రీతిలో కార్యాలు జరిగించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క సేవకుల మీద ఆయన నింపి ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బాహుబలంలో ఏమాత్రం మార్పు లేదు. ఆయన ఎప్పుడైనా కూడా కార్యాలు చేయగలిగిన సమర్థుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. గొప్ప గొప్ప కార్యాలు, అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచగలిగిన శక్తిమంతుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత సంధించబడి మరి ఒక అంతకుముందు క్రూరుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న ఒక సౌలు పౌలుగా దేవుని ఆత్మచేత సంధించబడి మార్చబడిన తర్వాత దేవుని అభిషేకంతో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి ఆ యొక్క పౌలు గారు మరి ఎంతో అద్భుతమైన కార్యాలు దేవుని ఆత్మ ద్వారా జరిగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పౌలు అడుగు పెడితే అపవాది దుర్గాలు పడగొట్టబడినాయి. రే దేవుని బిడ్డలారా, మరి పౌలు చూసి దురాత్మలు గడగడలాడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఆత్మశక్తి కలిగిన వాడు పౌలు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దైవ జనుల్ని ఎప్పుడు కూడా విశ్వాసుల్లో మనుష్యులుగా చూడకూడదు, ఆ వ్యక్తులుగా చూడకూడదు, కానీ మరి దైవ జనులో ఉన్న అభిషేకాన్ని చూడాలి విశ్వాసులు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఉన్న ఆత్మ బలాన్ని చూడాలి, ఆత్మశక్తిని చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మరి దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన ఒక రోజున, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన మరి ఆయా ప్రాంతాలు తిరిగాడు పౌలు గారు. ఒక చోటే ల్యాండ్ అయి లేడు కానీ, మరి ఒక చోటనే కేంద్రీకరించబడి లేడు కానీ, దేవుని ఆత్మ ప్రేరేపించబడిన ప్రతి స్థలానికి వెళ్ళాడు పౌలు గారు. హల్లెలూయా. ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ మరి అనేక రీతిగా బలమైన కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చారు పౌలు గారు. అదే రీతిగా ఒక రోజున లుస్త్రాలో ఆయన దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. లుస్త్రాలో వాక్యాన్ని ఆయన
ప్రకటించిన తర్వాత ఆయన ఆ రోజంతా బలమైన రీతిలో దేవుని సువార్త ఆయన ప్రకటించారు. పౌలు గారు ఎటువంటి వాడంటే ఆయన సువార్త పిచ్చివాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సువార్త పిచ్చి, ఆయన దేవుని పిచ్చి. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా మీరు చూడండి, ఆయన ఒక చోట ల్యాండ్ అయ్యలేడు, ఎప్పుడు కూడా ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన సంచరించారో, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ ఎలా పనిచేశారో అదే ఆత్మ పౌలులో కూడా ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అదే రోషం, అదే పౌరుషం, అదే ఆత్మల భారం పౌలు గారిలో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నింపబడి ఆయా స్థలాలు తిరుగుతూ, ఆయా పట్టణాలు తిరుగుతూ ఆయన ఎప్పుడు చూసినా సువార్త ప్రకటించేవాడు. దేవుని సువార్త ఒక రోజున లుస్త్రాలో ప్రకటించడానికి వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యంలో మనం చూచినట్లయితే 14వ అధ్యాయము 7వ వచనంలో మనం చూచినట్లయితే అక్కడ ఒక వ్యక్తి హీల్ అవ్వడం మనం చూస్తున్నాం. అక్కడ ఒక వ్యక్తి స్వస్థపరచబడడం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక వ్యక్తిని ఆ యొక్క పౌలు గారు స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుంటివాడంట. ఆయన పుట్టుక నుంచి ఆయన కుంటివాడై ఉండి, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండి నడవలేక ఆయన ఉన్న వ్యక్తి అక్కడ బాగుపడినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఆయన లుస్త్రలో బలహీనమైన పాదములు కలిగిన వాడై ఉండి పుట్టుక నుంచి ఆయన నడవలేని వ్యక్తి ప్రాంతంలో ఉండినట్లుగా ఆయన ఆ రోజున పౌలు గారి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ స్థలంలో ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన అక్కడ స్వస్థపడినట్లుగా, ఎవరు పుట్టుక నుంచి బలహీనమైన పాదములు కలిగిన వాడు ఆయన స్వస్థపరచబడినట్లుగా, ఆయన బాగుపడినట్లుగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. 7వ అధ్యాయం 14వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో ఆయన గురించి దేవుని యొక్క వాక్యము రాయబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక పుట్టుక నుంచి బలహీనమైన పాదములు కలిగిన వాడు, పుట్టుక నుంచి నడవలేని వాడు, ఎంతమందో ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు రాలేదు, ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేదు. కానీ ఆ రాత్రి గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే, ఎప్పుడు పుట్టుక నుంచి నడవలేని వాడు ఆ రాత్రి నడవడం ప్రారంభించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పుట్టుక నుంచి కాళ్ళు లేనివాడు నడుస్తున్నాడంట, గంతులు వేస్తున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో స్వస్థత కలిగిందని, అద్భుతం జరిగిందని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనాల వరకు వ్రాసి ఉంచాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు స్వస్థత కలిగింది, ఆయన జీవితంలో అద్భుతం పొందుకున్నాడు. పుట్టుక నుంచి పొందుకోలేని అద్భుతం, పుట్టుకలోంచి చూడలేని అద్భుతం, పుట్టుక నుంచి ఆయన కని విరుగని రీతిలో ఆ రోజున గొప్ప కార్యం పొందుకున్నాడు. ఆ కార్యం ఎందుకు పొందుకున్నాడు, ఎలా పొందుకున్నాడు, ఎలా స్వస్థత వచ్చింది ఆయనకి? ఆ రాత్రే అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి? పుట్టుక నుంచి జరగని కార్యం, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన జరగని కార్యం, ఎన్నో స్థలాల మధ్యకు వెళ్ళని జరగని కార్యం ఆ రాత్రే జరగడానికి గల కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క లేఖనాల్ని మనం చదివినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందామండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండివాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా,
ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం అండి, ఎంత చక్కటి మరి అద్భుతమైన కార్యం అండి. పుట్టినది మొదలుకొని లుస్త్రలో బలహీనమైన పాదములు ఎంత క్లియర్ రాశారంటే పరిశుద్ధాత్మదేవుడు, బలహీనమైన పాదాలు ఉన్నాయంట ఆయనకి. ఎంత మాత్రము నడవలేక ఆయన కూర్చుని ఉన్నాడంట. పుట్టినది మొదలుకొని ఆయనకు కూర్చోవడమే అలవాటు. తన కాళ్ళు ఎంత మాత్రం నడవలేకపోతున్నాయి, నడవడానికి సహకరించలేకపోతున్నాయి, ఏమాత్రం నడవలేనివాడు. అటువంటి వ్యక్తి ఆ రాత్రికాలం ఎక్కడున్నాడండి? పౌలు దేవుని వాక్యం బోధించడానికి, పౌలు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి ఆ లుస్త్రలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమయంలో దేవుని వాక్యం వినడానికి బలహీనమైన పాదములు కలిగిన వాడు, నడవలేని వాడు, మరి ప్రతిరోజు కూర్చోవడమే అలవాటు పడిపోయిన వాడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని వాక్యం వినడానికి వచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరు. హల్లెలూయా. ఎక్కడైతే పౌలు గారు వచ్చారో, ఎక్కడైతే పౌలు గారు దేవుని వాక్యం అందించడానికి బోధించడానికి వచ్చారో ఆ స్థలానికి ఈ బలహీనమైన పాదములు కలిగిన వాడు వచ్చాడు. నేను అనుకుంటున్నాను, మరి ఎంతమందిని అడిగాడో నన్ను తీసుకువెళ్ళండి ఆ స్థలానికి అని, ఎంత ఫోర్స్ చేశాడో, ఎంతమందిని బ్రతిమలాడుకున్నాడో. కారణం ఏంటంటే ఆ పౌలు గారు వస్తున్నారు అక్కడికి, దేవుని వాక్యం నేను వినాలి, ఆయన వాక్యాన్ని బోధించడానికి వస్తున్నానని చెప్పి ఆయన ఏం చేశాడంటే వారందరినీ కూడా ఎంతమంది బ్రతిమలాడారో తెలియదు, కానీ ఆ స్థలానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడి కదిలి వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చాలామంది జీవితంలో అద్భుతం జరగాలని ఆశపడతారు, స్వస్థత రావాలని ఆశపడతారు, కార్యాలు జరగాలని ఆశిస్తారు, మరి మేలులు పొందుకోవాలని ఆశపడుతున్నారు, ఎన్నెన్నో మరి ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరగాలని ఆశపడుతుంటారు. కానీ మందిరం జరిగించబడుతున్నప్పుడు, దేవుని వర్తమానం అందించబడుతున్నప్పుడు, దైవ సేవకుడు మీకోసం నియమించిన ఆ నియామకమైన కాలాల్లో దేవుని సువార్తనికి బోధిస్తూ ఉన్న సమయంలో మరి దేవుని సన్నిధికి వెళ్ళాలనే తపన ఈరోజున చాలామందిలో కనబడట్లేదు. ఎంతోమంది మా జీవితంలో కార్యం చేయాలి అని అంటున్నారు, కానీ కార్యాలు పొందుకోవడానికి, అద్భుతం పొందుకోవడానికి, దేవుని ద్వారా మేలు పొందుకోవడానికి, దేవుడిచ్చే స్వస్థత అనుభవించడానికి వారు దేవుని సన్నిధికి కదిలి రాలేకపోతున్నారు. కాళ్ళు ఉంటున్నాయి, చేతులు ఉంటున్నాయి, అవయవాలు ఉంటున్నాయి, కానీ దేవుని మందిరానికి రాలేని వారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మీ జీవితాల్లో అద్భుతాలు జరగట్లా, అందుకనే నీ జీవితంలో విడుదల రావట్లే, అందుకనే నీ జీవితంలో స్వస్థత పొందుకోలేకపోతున్నావు, అందుకనే నీ జీవితంలో బలమైన ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నావు. దేవుడు శక్తిమంతుడే, దేవుడు బలమైన వాడే, దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడే, దేవుడు స్వస్థత ఇవ్వగలిగిన వాడే, కానీ ఆ మేలు పొందుకోవడానికి, ఆ కార్యము పొందుకోవడానికి, ఆ దేవుని ద్వారా అద్భుతం మన జీవితంలో పొందుకోవడానికి నువ్వు ఆయన దగ్గరకు రాలేకపోతున్నావు, ఆయన సన్నిధానికి రాలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ చిన్నప్పటి నుంచి బలహీనమైన పాదములు కలిగిన వాడు, నడవలేని వాడు ఆ రాత్రి సమయంలో, ఆ సమయంలో లుస్త్రలో దేవుని సువార్త పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన దేవుని మాటలు వినడానికి ఎక్కడికి వచ్చాడాయనంటే ఆ పౌలు గారు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి ఉన్నారు. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్న ఆసక్తి ఎంత గొప్పది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం దైవజనులు బోధిస్తున్నారు, అక్కడికి నేను వెళ్ళాలి అనే ఒక మనసు ఎంత గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇళ్ళ దగ్గరే ఉండాలి, మన ఇష్టానుసారంగానే జీవించాలి, కానీ మన జీవితంలో కార్యాలు జరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ యొక్క వ్యక్తి జీవితంలో స్వస్థత పొందుకోవడానికి, బలహీనమైన పాదములు పుట్టుక నుంచి నడవలేని వ్యక్తి ఆ రోజు అద్భుతం పొందుకోవడానికి, నడవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇంటి దగ్గరే కూర్చోలేదు, కానీ దేవుని వాక్యం ప్రకటించబడుతున్న స్థలానికి ఆ వ్యక్తి మరి రాగలిగాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నడవలేనివాడు, శక్తి లేనివాడు, కాళ్ళల్లో సత్తువు లేనివాడు, కాళ్ళల్లో బలము లేనివాడు దేవుని మాటలు వినడానికి ఆ స్థలానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరిగెట్టగలుగుతున్నావు దేవుని మాటలు వినడానికి, నీ కాళ్ళు బాగానే ఉన్నాయి,
దేవుని వాక్యం నీ మధ్య ప్రకటిస్తున్నప్పుడు దేవుని సన్నిధానానికి రాగలుగుతున్నారు. ఎంతమంది రాగలుగుతున్నారండి ఈ రోజున? ఈరోజు ఆసక్తి అనేది ఉండట్లేదు ప్రజల్లో. కానీ ఆ వ్యక్తి దేవుని యొక్క సేవకుడు మా ప్రాంతానికి వచ్చాడు, ఈయన మళ్ళీ వెళ్ళిపోతాడేమో, ఈ మాటలు నాకు దొరకవేమో, ఈ వాక్యం నాకు దొరకదేమో, ఈ సువార్త నాకు అందదేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ఆ స్థలానికి వచ్చాడు. చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ఎక్కడ బోధించబడుతుందో ఆ స్థలానికి ఆ కుమారుడు వచ్చినాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. తన జీవితంలో అద్భుతం పొందుకోవడానికి, ఆయన పుట్టినది మొదలుకొని ఉన్న ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇంటి దగ్గరే కూర్చోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలని ఒక తపనతో, దేవుని యొక్క సేవకులు వచ్చారు, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలని ఒక ఆశతో దేవుని యొక్క మందిరానికి తీసుకొని రాబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి, ఆయన గూర్చి రాయబడినది ఎందుకని ఆయన జీవితంలో అద్భుతం జరిగింది అనంటే, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 9వ వచనంలో అతడు పౌలు మాటలాడుట ఆయన ఏం చేస్తున్నాడంట వినేను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరు. పౌలు గారు ఏం మాట్లాడారు? దైవజనుల నోటి నుండి ఏం మాట వస్తుంది? ముచ్చట్లు పెట్టుకుంటాడు ఆయన ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన, దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నాడు ఆయన, దేవుని శక్తిని గురించి వివరిస్తున్నాడు ఆయన, దేవుని యొక్క బలాన్ని గురించి వివరిస్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని గురించి తెలియజేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అంట దేవుని మాటలు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. తన జీవితంలో అద్భుతం పొందుకోవడానికి, తన జీవితంలో స్వస్థత పొందుకోవడానికి, పుట్టినది మొదలుకొని ఉన్న ఆ రోగం, ఆ యొక్క బలహీనత నుంచి, ఆ నడవలేని స్థితి నుంచి ఆయన విడుదల పొందుకోవడానికి గల కారణం, రెండవ కారణం ఏంటంటే, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం దైవజనుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా దేవుని యొక్క మాట వింటున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, చాలామంది మందిరంలోనే ఉంటారండి, చాలామంది దేవుని సన్నిధానంలో ఉంటారండి, కానీ వాక్యాన్ని వినరు. వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి దైవజనులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని శక్తిని గురించి వివరిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రభావాన్ని గురించి వివరిస్తున్నప్పుడు, దేవుని యొక్క మహిమను గురించి వివరిస్తున్నప్పుడు చాలామంది వాక్యం వినేవారుగా ఉండట్లేదు. ఈ రోజున వాక్యం వినడానికి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండలేకపోతున్నారు. ఈ రోజున త్వరగా అయిపోవాలి మందిరం, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడైపోద్దాం మందిరం వెళ్ళిపోవాలి. మరి ఎందుకు వచ్చినట్లు మందిరానికి? నానా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యం అంట మరి పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలను ఆయన శ్రద్ధగా వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఏదైతే మన చెవుల ద్వారా వింటామో అది ఆ యొక్క మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ప్రభావితం చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏది వింటావో నీ చెవుల ద్వారా, నువ్వు ఏది వింటున్నావో దానికి నీ హృదయం రెస్పాండ్ అయ్యింది. దేవుని పిల్లలారా, నువ్వు రెస్పాండ్ అవుతూ ఉంటావు. చూడండి, చాలామంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, వారు ఫోన్లో మరి పాటలు వింటూ లేకపోతే ఫోన్లో మాటలు వింటూ, లేకపోతే ప్రక్కవారు మాట్లాడుతున్న మాటలు వింటూ వారు మాట్లాడినట్లే మాట్లాడతారు, వారు చేసినట్టే చేస్తారు. అంటే మనం ఏది వింటామో దానికి మన హృదయం రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ వ్యక్తి, అక్కడ కూర్చున్న వ్యక్తి ఏ మాటలు వింటున్నాడండి? దేవుని యొక్క మాటలు వింటున్నాడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్నంట వినడం వలన ఏమొస్తుందంట? విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం వింటున్నాడంటే దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఈ రోజున అన్ని ముచ్చట్లు వినడానికి సమయం ఉంటుందండి కదండి, అందరి మాటలు వినడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని మాటలు వినడానికి సమయం ఉండట్లేదు.
దేవుని యొక్క మాటలు వినడానికి మందిరంలో స్పెండ్ చేయలేకపోతున్నాం. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. దేవుని యొక్క మాటలు వినడానికి సువార్త సభలకు వినలేకపోతున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఆ వ్యక్తి అంట దేవుని వాక్యాన్ని పౌలు గారు బోధిస్తున్నప్పుడు ఆ మాటల్లో ఆయన వింటున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. వింటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నాడు. ఆయన అక్కడే కూర్చుని ఎక్కడో ఆలోచించట్లేదు. అక్కడే కూర్చుని ఏదో ధ్యాసలో లేడు. ఆయన యొక్క మాటలు, మరి దేవుని యొక్క మాటలు వినడానికి తన చెవుల్ని ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా. హల్లెలూయా. తన చెవులను అప్పగించుకున్నాడు నాన్న. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దాని కింద వాక్యంలో రాయబడినది ఏంటంటే, ఆయనంట ఆ యొక్క మరి ఎప్పుడైతే మాటలు వింటున్నాడో ఆ మాటలు విన్నప్పుడు దైవజనుడంట ఒక్కసారి ఆ వ్యక్తిని ఇలా చూచినప్పుడు ఆయనలో స్వస్థత పొందుకోవడానికి విశ్వాసాన్ని కొనుక్కున్నాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. హల్లెలూయా. పౌలు గారు ఒక్కసారి అందరినీ తేరి చూస్తున్నాడు. దైవజనులకున్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే మనుషుల్ని తేరి చూస్తూ ఉంటారు. మీరు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దైవజనుల్లో దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ కలిగిన దైవజనులు, దేవుని ఆత్మచేత నింపబడిన దైవ సేవకులు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవ సేవకులు ఏం చేస్తారంటే, నువ్వు కూర్చున్నప్పుడు నీ హృదయంలో ఆయన తొంగి చూడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు మనసు కూడా అదే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడై ఉన్నాడు. అలాగే దేవుని ఆత్మ కలిగిన దైవజనులు కూడా, మీరు ఇక్కడ ఎంతమంది కూర్చున్నా ఏం చేస్తారంటే నీ హృదయాన్ని వారు చూడగలుగుతారు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి పౌలు గారు ఒక్కసారి అందరిని ఇలా చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం అయిపోయింది. ఆయన ప్రకటించడం అయిపోయిన తర్వాత అందరినీ కూడా ఒకసారి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూడగానే ఆయన అంటే తేరి చూస్తున్నాడండి. పౌలు గారు చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముఖంలో, ఆయన యొక్క హృదయంలో ఏంటంటే దేవుని పైన అపారమైన నమ్మకం కనబడింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకం ఎలా వచ్చింది అనంటే దేవుని వాక్యాన్ని విన్నాడు గనుక. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నీ జీవితంలో అద్భుతం పొందుకోలేకపోతున్నావు అంటే నీకు దేవుని పైన విశ్వాసం కలగట్లేదు, దేవుని పైన నమ్మకం కలగట్లేదు, దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. కారణం ఏంటంటే మందిరానికి వస్తున్నావు, కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినట్లేదు. దైవజనుడు దేవుని ఆత్మచేత నీకు బోధిస్తున్నప్పుడు, దైవజనుడు దేవుని ఆత్మచేత నింపబడి దేవుని శక్తిని కనపరుస్తూ ఉన్నప్పుడు, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం శ్రద్ధగా వినలేకపోతున్నావు. అందుకనే నీకు దేవుని పైన విశ్వాసం రావట్లేదు, దేవుని పైన నువ్వు నమ్మకం పొందుకోలేకపోతున్నావు. మనుషుల్ని నమ్ముతున్నావు, బంధువుల్ని నమ్ముతున్నావు, స్నేహితుల్ని నమ్ముతున్నావు, డాక్టర్ని నమ్ముతున్నావు, కానీ నీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుని నమ్మలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుని నమ్మలేకపోతున్నావు, నీ పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుని నమ్మలేకపోతున్నావు, నీ జీవితంలో మరి నీ గర్భాన్ని పండించగలిగిన దేవుని నమ్మలేకపోతున్నావు, నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుని నమ్మలేకపోతున్నావు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినలేకపోతున్నావు. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఖచ్చితంగా వింటే ఆయన పైన నీకు విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేకుండా నీ జీవితంలో కార్యం పొందుకోవడం అసాధ్యం. నువ్వు సంవత్సరాల తరబడైనా రావచ్చు మందిరానికి, నువ్వు సంవత్సరాలుగా మందిరంలో పరిచర్య చేయొచ్చు, ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని మరియు మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఏదో కాలక్షేపం కోసం విని వెళ్ళిపోవచ్చు, కానీ నీ జీవితంలో ఏ కార్యం నువ్వు పొందుకోలేవు. నువ్వేం చేయాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి. వినినప్పుడే నీకు విశ్వాసం అనేది కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా యేసుని గూర్చి విన్నప్పుడంట
ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. ఎవరిని గూర్చి విన్నప్పుడు నానా? ఎవరిని గూర్చి విన్నప్పుడు? యేసుని గూర్చి విన్నప్పుడు. యేసుని గూర్చి విన్నప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావ రోగికి విశ్వాసం కలిగింది. ఎలాంటి విశ్వాసం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు ముందున్న విశ్వాసుల యొక్క విశ్వాసం లాంటిది కాదు. తను ఒక డిఫరెంట్ విశ్వాసం, అంటే ఒక ప్రత్యేకమైన విశ్వాసంలోకి వెళ్ళిపోయింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. కారణం అంటే ఆమెంట యేసుని గూర్చి విన్నది. హల్లెలూయా. మనుషుల గురించి కాదు, యేసుని గూర్చి విన్నది. ఏమి విన్నదంటే యేసుని గూర్చి, యేసయ్య ఏదైనా చేయగలిగిన సమర్థుడని, యేసయ్య ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగిన వాడని, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయగలిగిన వాడని, ఆయన రోగులను స్వస్థపరచగలిగిన దేవుడని. ప్రియ దేవుని బిడ్డలారా, కుంటి వారిని నడిపిస్తున్నాడని, మూగవారికి మాట ఇస్తున్నాడని, చాంద్ర రోగులను బాగు చేస్తున్నాడని, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతున్నాడని ఎవరిని గూర్చి వింది నాన్న? యేసుని గూర్చి విన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీలాగా మందిరంకి వచ్చినట్లు అక్కడ రాయబడలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎక్కడుండిందంటే తన ఇంటి దగ్గరే ఎవరో ఒక తల్లి చెబితే దేవుని గూర్చి మాట విని, యేసుని గూర్చి వినినప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పైన విశ్వాసం ఆమెకు కలిగినప్పుడు ఆ విశ్వాసం ఎక్కడికి నడిపించిందంటే యేసు దగ్గరకు నడిపించింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తన జీవితంలో ఎవరు అద్భుతం చేయగలరో, ఎవరు తన స్థితిగతిని మార్చగలరో, ఎవరు తనకు స్వస్థత కలుగ చేయగలరో, ఆ దేవుని దగ్గరకు ఆ విశ్వాసం ఏం చేయగలిగిందంటే తనను నడిపించగలిగింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుని వర్తమానం ఇక్కడ దైవజనుడు నీకు అందిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ వాక్యం వింటూ ఉంటే ఆ వర్తమానం నిన్నేం చేస్తుందంటే నిన్ను విశ్వాసంలోకి నడిపించి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే యేసు చెంతకు నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమెకు విని ఆ విశ్వాసం ఏం చేసిందంటే యేసు చెంతకు నడిపించినప్పుడు ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె బాగుపడెను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కార్యం జరగాలంటే, నీ జీవితంలో అద్భుతం పొందుకోవాలంటే, నీ స్థితి మారాలంటే, నీ అప్పుల కాడి విరిగిపోవాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబ సమస్యలు తొలగిపోవాలంటే, నీకున్న ఆర్థిక పోరాటాల నుంచి నీకు విజయం పొందుకోవాలంటే, నువ్వు ఉద్యోగం పొందుకోవాలంటే, నువ్వు బిడ్డల్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా నీకు విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా. ఆ విశ్వాసం నీకు ఖచ్చితంగా దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అంటే ఉన్నతమైన దేవుణ్ణి నీ విశ్వాసం తాకగలుగుతుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఏం చేయగలుగుతాయి అని అంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తిని నీలోకి తీసుకోగలుగుతావు, దేవుని ప్రభావాన్ని నీలోకి తీసుకోగలుగుతావు. ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావి గూర్చి ఆ రోగి గూర్చి ప్రభు అన్నాడు, ఇదిగో నన్నెవరో ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందని. హల్లెలూయా. ఆ ప్రభావం వెళ్ళి ఏం చేసింది అనంటే ఆమెను బాగు చేసింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ ప్రభావం ఎలా లాక్కోగలిగింది, ఆ ప్రభావం తనలోకి ఎలా వెళ్ళగలిగిందంటే విశ్వాసము ద్వారా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా. ప్రభావం అంటే దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని బలం. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆమె శరీరంలోకి వెళ్ళి కార్యం జరిగించింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా. ఈ కుమారుడు కూడా, ఈ యొక్క బలహీనమైన పాదములు కలిగిన ఆ యొక్క వ్యక్తి, నడవలేని వ్యక్తి కూడా ఆయనకి ఏముందంటున్నానా, విశ్వాసం వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అది దైవజనుడు గమనించాడు. దైవజనుడు గమనించి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేశాడంటే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటి నుంచి నాన్న? పుట్టినది మొదలుకొని అదే స్థితి కదా. పుట్టిన మొదలుకొని నడవలేకపోతున్నాడు కదా, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటున్నాడండి.
లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. తన బంధువులు, తన స్నేహితులు ఎంతమంది అవహేళన చేస్తున్నారో, ఎంతమంది కించపరుస్తూ మాట్లాడారో, ఎంతమంది తను తృణీకరించారో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా కుమిలిపోయాడో. తన తోబుట్టువులు కూడా తనతో పుట్టిన వారు నడుస్తూ ఉంటే, గంతులు వేస్తుంటే తనకి ఎన్ని సందర్భాల్లో గంతులు వేయాలనిపించిందో. అందరూ ఆయా స్థలాలకు వెళుతుంటే ఆయన కూడా ఆ స్థలాల్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించిందో. కానీ నడవలేకపోయాడు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటున్నాడు. ఏమాత్రం నడక రావట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన జీవితంలో అద్భుతం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, అందరూ లోకంలో అన్ని స్థలాలు వెళ్ళొచ్చు, కానీ ఆయన మాత్రం దేవుని స్థలానికి తీసుకురాబడ్డాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనకు దేవుని పైన విశ్వాసం వచ్చింది. దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ విశ్వాసం, చూడండి, అందరు వ్యక్తులు ఉన్నారు కదా అక్కడ, కానీ దైవజనుడు తన్నే ఎందుకు చూడాలి? దైవజనుడు యొక్క మనసు దేవుని మనసు కనుక ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన వైపు తిరిగిపోతాడు. వాళ్ళ వైపు దేవుడు తిరిగిపోయే దేవుడు అయి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా కార్యం చేయకుండా కదలలేడు. సభల్లో వేల ప్రజలు వస్తారండి, వేలాది మంది ప్రజలు వస్తారా, కానీ కొంతమంది కార్యాలు పొందుకుంటారా, కొంతమంది కార్యాలు పొందుకోకుండానే వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే, వారు వస్తారు కానీ వారి విశ్వాసం దేవుని కదిలించే విధంగా లేదు, దేవుని ఆపే విధంగా లేదు, దేవుని కార్యాన్ని పొందుకునే విధంగా లేదు. అందుకని వారి జీవితంలో కార్యం పొందుకోలేకపోతున్నారు. కానీ సహోదరుడు, ఆ యొక్క దేవుని యొక్క వర్తమానం దైవజనుడు అందిస్తున్నప్పుడు విశ్వాసం పొందుకున్నాడు. అందుకే దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి తేరి చూసి ఆయన అంటున్నాడు, బిగ్గరగా చెప్పాడంట, నీ పాదాలు సరిగా నేల మీద మోపి. ఆయన చెప్తున్నాడు, సరిగా నీ నేల మీద మోపి నువ్వు నడువు అన్నప్పుడు ఆ చివరిగా ఏం చేస్తున్నాడంటే, దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, పుట్టు నుంచి నేను ఇదే స్థితి అండి, నేను నడవలేకపోతున్నానండి, మీరు ఇప్పుడు నన్ను నడవమంటున్నారు, మరి నేను ఎలా నడవగలుగుతాను, ఎలా లెగుస్తాను అని అనలే. దైవజనుడు చెప్పినప్పుడు ఆయన అక్కడ దైవజనుడు ఏమని చెప్పాడండి, నీ పాదములు సరిగా నిలుపు అయినటువంటి పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పాడంట. ఆయనైతే ఏం చేస్తున్నాడంటే, లేచి గంతులు వేస్తూ నడుస్తున్నాడంట. గట్టిగా చెప్పండి కూడా దేవుని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఏది చెబితే అది చేస్తున్నాడు. ఇప్పుడు రాదనంట్లే. కొంతమంది ఏమంటారంటే, సేవకులు వెళ్ళి, అమ్మా నీదిగో ఇప్పుడు నువ్వు నడువు, నువ్వు లే, దేవుడిని ముట్టుకున్నాడంటే. కొంతమంది లేవరు, నడవరు. అమ్మ దేవుడిని స్వస్థపరుస్తున్నాడు, ఇదిగో ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు దేవుడు అంటే కొంతమంది రారు, పేరుతో పిలిస్తే. అందుకే వారి జీవితాల్లో కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కానీ ఆ సహోదరుడు ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడో ఆ మాట నమ్మి ఏం చేశాడంటే, ఆయన నేల మీద సరిగా తన కాళ్ళను మోపి గంతులేస్తూ నడుస్తున్నాడు అంట. గట్టిగా చెప్పండి కూడా దేవుని వైపు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితాల్లో మనం నమ్మినప్పుడు, ఆయనను మనం విశ్వసించినప్పుడు అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున HIV పేషెంట్లు హీల్ అవుతున్నారు, క్యాన్సర్ పేషెంట్లు హీల్ అవుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడుతున్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే, దైవజనుడు వారికి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు వారు నమ్ముతున్నారు కనుక, దైవజనుడు మాట దేవుడు రూఢీపరుస్తాడు. ఖచ్చితంగా దైవజనుడు నన్ను తాకితే ఇది దేవుడు నన్ను తాకాడు అన్న ఉద్దేశంతో
వారు నమ్ముతున్నారు కనుక HIV పేషెంట్లు హీల్ అవుతున్నారు, క్యాన్సర్ పేషెంట్లు హీల్ అవుతున్నారు, పక్షవాయు రోగులు నడుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అసాధ్యమైన కార్యాలు కూడా జరుగుతున్నాయి. ఈ రాత్రి ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ స్థితి పుట్టినది మొదలుకొని మారట్లేదని బాధపడుతున్నావా? కొంతమంది చెప్తారు, పుట్టుక నుంచి నాకు ఇదే సమస్యలండి, పుట్టినది మొదలుకొని ఇదే కష్టాలండి. పెళ్ళైతే మారద్దనుకున్నా, కానీ పెళ్ళైనా మారలేదండి, వివాహమైనా మారలేదండి. ఉద్యోగం వస్తే మారద్దనుకున్నా, ఉద్యోగం వచ్చినా మారలేదండి. అదే జీవితం, అదే పరిస్థితి, అదే శోధన, అదే శ్రమ. చాలామంది చెప్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్య పుట్టినప్పుడు నుంచైనా, నీ కష్టం నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఉన్నదైనా, నీ రోగం పుట్టిన దగ్గర నుంచి ఉన్నదైనా, నీ బలహీనత పుట్టిన దగ్గర నుంచి ఉన్నదైనా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పుట్టినది మొదలుకొని ఉన్న ఆ రోగాన్ని కానీ, ఆ సమస్యను కానీ, బలహీనతను కానీ తీసివేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, తొలగించగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కదండి, పుట్టినది మొదలుకొని గుడ్డివాడికి చూపివ్వలేదా యేసయ్య? పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఆ వ్యక్తికి ఎరుకో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు, దావీదు కుమారుడా నజరేయుడా యేసు, నన్ను కనికరించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని విశ్వాసంతో కేక వేసినప్పుడు ఆ పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన ఆ యొక్క గుడ్డివాడికి దేవుడు చూపునిచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సమస్య ఏదైనా, సంవత్సరాల తరబడి ఉన్న అనారోగ్యమైన, సంవత్సరాలు జనరేషన్ నుంచి వస్తున్న శాపమైన తీసివేయగలిగిన వాడు ఎవరంటే మేము ప్రకటిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయనకు అంత అపారమైన శక్తి ఉన్నది. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. పుట్టుక నుంచి లేవలేని, నడవలేని వ్యక్తిని చూడండి, దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కాళ్ళను తాకాడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడండి, గంతులు వేస్తున్నాడు. ఎంత ఆనందం అండి. పుట్టుక నుంచి ఎంత ఏడ్చాడో. అందరూ తన తోటి వారు గంతులు వేస్తుంటే, తన యొక్క తోబుట్టులు గంతులు వేసి నడుస్తూ ఉంటే తను ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. కానీ నా యేసయ్యలో ఉన్న మంచి మనసు ఏంటంటే, నా యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు పడుతున్న బాధ ఆయన చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఆయన పైన నమ్మకం పెట్టుకుంటే నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు. అదే స్థితిలో ఉంచడం. పుట్టుక నుంచి కుంటివాడుగా ఉన్నవాడిని అలాగే ఉండనివ్వలేదు. తన స్థితి మారింది, తన పరిస్థితులు మారినాయి. నడవలేని వాడు ఇప్పుడు గంతులు వేస్తూ నడుస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు చేస్తాడు. తను నడవలేని వాడు, బలహీనమైన పాదాలు కలిగిన వాడు, కానీ ఈరోజు ఆ రోజు నడుస్తున్నాడు. ఈరోజు ఏ రోగంతో వచ్చావో, ఎన్ని సంవత్సరాల తరబడి రోగం నీ శరీరంలో ఉందో, ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగి సరిపోయి ఉన్నావేమో, వైద్యుల వల్ల కాదంటున్నారేమో, ఎన్నో మెడిసిన్ వేసుకున్నావు కానీ అది వల్ల కాలేదేమో. దేవుని బిడ్డలారా, డాక్టర్ విడిచిపెట్టాడేమో, నా వల్ల కాదని త్రోసివేసాడేమో. ఈ రాత్రి ఈ వాక్యం వింటుండగానే నువ్వు కూడా దేవుణ్ణి విశ్వసిస్తే ఈ స్థలానికి వచ్చి ఆ కుంటివాడు, మరి ఆ యొక్క బలహీనమైన పాదములు కలిగినవాడు, నడవలేనివాడు, ఆ రోజు లుస్త్రలో దేవుని వాక్యం బోధించడానికి పౌలు గారు వచ్చినప్పుడు ఆ స్థలానికి వచ్చినట్లుగా నువ్వు కూడా ఈ రాత్రి ఈ స్థలానికి వెళితే నేను బాగుపడతానని ఆశతో ఇక్కడికి వచ్చావేమో. ఇక్కడికి వెళితే నా సమస్య క్లియర్ అవుద్దని వచ్చావేమో. నా అప్పు కాడు ఇక్కడికి వెళితే విరుగుద్ది అని వచ్చావేమో. నా గర్భం పండుద్దని వచ్చావేమో. నా శాపం కొట్టివేయబడద్ది ఇక్కడికి వెళితేనే వచ్చావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను గూర్చి నువ్వు వింటున్నప్పుడు, ఆయన శక్తిని గూర్చి నువ్వు వింటున్నప్పుడు, ఆయన పైన నువ్వు విశ్వాసం ఉంచితే ఈ రాత్రి దేవుడు అసాధ్యమైన కార్యం కూడా నీ జీవితంలో సాధ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు
ఆయన నీ కోసమే కదలబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను బాగు చేయడానికి నీ మధ్యకు వచ్చాడు. ఆయన యుద్ధకు వట్టిగా ఎవరు రారండి. ఆయన ప్రేరేపణ లేకుండా ఈరోజు నువ్వు రాలేదు ఇక్కడికి. ఎంతటి రోగమైన దేవుడు ఈరోజు బాగు చేయబోతున్నాడు నిన్ను. ఎంత క్లిష్టమైన సమస్య అయినా నీ జీవితంలో పరిష్కరించబోతున్నాడు. గర్భఫలం రాక ఎన్ని సంవత్సరాలైనా నీ గర్భాన్ని రాత్రే తాకబోతున్నాడు విశ్వసిస్తే. చూడ గుంటివాడు ఆయన జీవితంలో అద్భుతం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇంటి దగ్గర కూర్చోలేదు, కానీ దేవుని సన్నిధికి తీసుకురాబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తున్నాడు, వాక్యాన్ని విన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని పైన నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఏదైనా దేవుడు చేయగలిగిన సమర్థుడని నమ్మాడు. అందుకే ఆయన అద్భుతం పొందుకోగలిగాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఈ రాత్రి నువ్వు కూడా ఆయన మాటలు వింటున్నప్పుడు దేవుని మీద నువ్వు నమ్మకం కలిగితే, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే, ఈ రాత్రే నీ గర్భం తెరవబడుద్ది. ఈ రాత్రే నీ అప్పుల కాడి విరిగిపోద్ది. ఈ రాత్రి నీ శాపం కొట్టివేయబడద్ది. ఈ రాత్రే నీ జీవితంలో అసాధ్యమైన అని డాక్టర్లు విడిచిపెట్టిన రోగం, అది మరణకరమైన రోగమైనా, కుదరని వ్యాధి అయినా, ఎటువంటి బలహీనత అయినా దేవుడు ఈ రాత్రి తొలగించడానికి శక్తిమంతుడుగా కదలబోతున్నాడు. ఒకవేళ వివాహం కాని బిడ్డలు ఎవరైనా ఉన్నా, ఈ రాత్రి నీ మీద ఏలుబడి చేస్తున్న శాపం, ఆ పాపం నీ జీవితంలో వివాహం కలగకుండా అడ్డుపడుతుందేమో. ఈ రాత్రి ఆయనను నమ్మగలిగితే ఆ శాప కాడి విరిగిపోబోతుంది. ఈ రాత్రి దేవుడు అద్భుతమైన రీతిలో నీ మధ్య కదలబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సమర్థుడైన దేవాది దేవుడిని ప్రకటిస్తున్న దేవాది దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు. ఎందుకని చేస్తాడని చెప్తున్నానంటే, ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు. నీ అవయవాలు కుళ్ళిపోయినా, నీ అవయవాలు బలహీనమైనా, ఆయన తిరిగి నూతన అవయవాల్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ గర్భం మృతతుల్యమైపోయినా, నీ గర్భసంచి మృతతుల్యమైపోయినా, క్రొత్త గర్భసంచిని నీకు ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. నీ ప్రేగులు కుళ్ళిపోయినా, నీ ప్రేగులు పాడైపోయినా, నీ లివర్ పాడైపోయినా, ఈ రోజున నీకున్న ప్రతి ఒక్క కిడ్నీ మరి పాడైపోయినా, నూతనమైన అవయవాన్ని ఇవ్వగలిగిన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నరాలు బలహీనమైపోయినా, నీ ఎముకలు బలహీనమైపోయినా, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతం చేయడానికి నీ మధ్య కదలబోతున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, అలాగే బీపీ అయినా, ఏదైనా సరే ఈ స్వస్థత ఆరాధనలోకి వచ్చిన నిన్ను ఆయన తాకడానికి ఇష్టపడుతున్నాడు. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడుండి లైవ్ చూస్తున్నా నిన్ను తాకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పైన నమ్మకం ఉంచుతున్నావా? ఆయన బాగు చేయగలిగిన వాడు దేవుడని నువ్వు నమ్మగలుగుతున్నావా? ఆయన అసాధ్యమైన కార్యాలైనా చేయగలిగిన దేవుడని నమ్మగలుగుతున్నావా? ఈ రాత్రి గొప్ప అద్భుతం నీకోసమే చేయబోతున్నాడు ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుడు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల తరబడి ఉన్న ఆ వ్యాధినైనా ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే నిర్మూలన చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దైవజనులో ఉండి ఆయన కదలబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున మరి ఆ యొక్క పౌలులో నుంచి కదిలినట్లుగా ఈ రాత్రి దైవ సేవకుల్లో నుండి నీ మధ్య కదలబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఏ వ్యాధితో నువ్వు వచ్చినా దేవుడు నిన్ను ముట్టుకోబోతున్నాడు. లేచి నిలబడతావా? విశ్వసిస్తావా? ఈ రాత్రి నువ్వు ఆయనకు అప్పగించుకుంటావా? నిజంగా నువ్వు నమ్మితే నీ విశ్వాసం ఆయన్ను తాకాలి, ఆయన నీ వైపే తిరగాలి, నీ జీవితంలో అద్భుతం చేయాలి. ఈ రాత్రి అంతమంది ఉన్నా, అక్కడ ఎంతోమంది ఉన్నారు వాక్యం వినడానికి, కానీ పౌలు చూపంట ఆయన మైకే వెళ్ళింది. ఆ యొక్క బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి దగ్గరికే వెళ్ళింది. ఇదిగో నేను పుట్టినది మొదలుకుంటే నడవలేని వ్యక్తి ఆ రోజు గంతులు వేస్తున్నాడు. ఈ రాత్రి నీ స్థితి మారిపోబోతుంది. పుట్టుక నుంచి ఉన్న సమస్యలు ఆ కాడి ఈ రాత్రి విరిగిపోబోతుంది. ఇదిగో దేవుడి నీ దగ్గరకు వస్తున్నా రైట్ నౌ. పరిశుద్ధాత్మ శక్తిని తాగుతుంది. హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సమస్త రోగములు మీ దేహము నుంచి వెళ్ళిపోతున్నాయి. ముందుగా మీ మీద దురాత్మలు ఉన్నాయి. అవే రోగాలను తెరిచాయి. వాటిని బంధిస్తున్నాను, వాడిని కాల్చివేస్తున్నా. వాడు వెళ్ళిపోనట్లుగా నేను ఆజ్ఞాపిస్తున్నా. దురాత్మలారా, దెయ్యపు శక్తులారా, వెళ్ళిపోండి. ఈ శరీరాలు వదిలేస్తున్నాము.
బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వదులు, విడిచి వెళ్ళిపో. రమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు. క్యాన్సర్ వ్యాధి స్వస్థత పొందునుగా. HIV వ్యాధి స్వస్థత పొందునుగా. కిడ్నీ బలహీనతలు స్వస్థత పొందునుగా. కిడ్నీల రాళ్ళు కరిగిపోవునుగా. ఓ గర్భ సంచిలో ఉన్న నీటి బుడగలు కరిగిపోవునుగా. మృతమైన గర్భము యేసు నామములో తెరబడునుగా. అసలు గర్భ సంచి లేదని కొందరు, కానీ నూతనమైన గర్భాశయం గర్భ సంచికి క్రియాకమునుగా యేసు నామములో. ఎందుకో తెలుసా? ఆయన క్రొత్తవి ఇవ్వగలడు, నూతనమైన వాటిని సృజించగలడు. నీ కొరకు నూతన గర్భ సంచిని క్రియేట్ చేస్తున్నాడు. ఆకాశము అనగా ఆకాశము కలిగి, భూమి అనగా భూమి కలిగి, చెట్లు అనగా చెట్లు కలిగే. ఓ ఆయన మాటే లేని దాన్ని కలుగు చేసి, ఇప్పుడు నీ గర్భము కూడా గర్భ సంచి లేదు కదూ. యేసు నామములో నీ గర్భములో గర్భ సంచి కలుగునుగాక. గర్భ సంచి కలుగునుగాక, కలుగునుగాక. అది అద్భుతం జరుగునుగాక. ఉద్యోగము లేని వారు ఉద్యోగములు పొందుతునుగాక. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరముల బలహీనత స్వస్థత కలుగునుగాక. షుగర్, థైరాయిడ్, బీపీ యేసు నామములో నార్మల్ అగునుగాక. ఇప్పుడే మీ శరీరములో అద్భుతం జరుగును. గర్భము తెరవబడింది. ఓ కలలో బలహీనత వెళ్ళిపోయింది. నీ చెవులు యేసు నామములో తెరవబడునుగాక. ఎఫ్ఫతా ఓపెన్ అవునుగాక. నోరు తెరవబడునుగా చేస్తున్నాము. ఓ వినికిడి కలుగునుగాక. కంటి చూపు కలుగునుగా చేస్తున్నాము. వారి జీవితంలో అద్భుతం జరుగునుగా. శాంతి సమాధానం పొందుకొనుగా. ఆరోగ్యము తినబడునుగా. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించునుగా. ఫస్ట్ క్లాసులో ర్యాంక్స్ లో పాస్ అవునుగా. కృప కలుగునుగా, కృప కలుగునుగా. యేసు నామములో అద్భుతం జరుగునుగా. యేసు నామములో అద్భుతం జరుగునుగా. థాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు. రాత్రి ఎంతమంది బలహీనతలతో వచ్చారు వారందరూ ముట్టుకునేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థతకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. ఉదయం 9 గంటలకు గుంటూరు మహాపట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఈ ఆరాధన జరుగుతుంది. గుంటూరు మార్కెట్కు ఎదురుగా ఉన్న ఈ ప్రాంగణంలో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కుటుంబాలతో కలిసి రండి, గొప్ప గొప్ప దేవుని కార్యాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యు.